ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? అమ్మాయిని రెడీ చేస్తాను. ఇంకొకటి సరేలే. ఇది తాగు బంగారం, తర్వాత పెద్ద గిన్నెతో తెచ్చిస్తాను. తాగు. అమ్మాయి బాగుంది. పెళ్లి కొడుకు మీసాలు చూస్తుంటే ప్రతి ఏడు ఎడ్ల పందాలకు పోయేలా ఉన్నాడే. చూడ్డానికి అలా లేడే. వీళ్ళు ఓకే చెప్పరు చూడు. 7,000 పెట్టు. 8,000, 10,000. 12,000. బ్రో నువ్వు బోర్డర్ని క్రాస్ చేస్తున్నావు బ్రో. మా వాడి మీద నాకు నమ్మకం ఉంది బ్రో. ఈ పెళ్లి కొడుకు ఓకే చెప్పడు, చూస్తూ ఉండు. నాకు అమ్మాయి బాగా నచ్చింది. పెళ్లి కొడుకు ఎవరండి? నేనేనండి పెళ్లి కొడుకునే. అన్నయ్య మరి మీరు? అతను తోడు పెళ్లి కొడుకండి. అవునండి, ఒక 10-15 సంవత్సరాలుగా తోడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నాను. ఏంటి రాజేంద్ర ఇలా ఆ చేసావు? విషయం నాకు తెలియదన్నా, వీళ్ళు ఇట్లా చేస్తారనుకోలేదు. రేయ్, పోరా. సరే మీరు వెళ్ళండి. వెళ్ళొస్తామండి. మంచిది. మల్లిగా అన్నా? బండి ఆపు. బ్రో కాస్త వెళ్ళారా? ఎందుకండి? నీకు స్పెషల్ కోటా ఉంది. మరి మావాడు? మీరెళ్ళి బండిలో కూర్చోండి, ఇతను వస్తాడుగా. వెళ్ళండి. పంపించేయండి. ఆ, పంపిస్తా. కొడుకు ఎల్లమ్మా ఎల్లో, అమ్మాయితో వస్తాను. సరే బంగారం, త్వరగా వచ్చే. అందుకని చెప్పాడుగా, వెళ్ళండి. అమ్మాయితో వెళ్తావా? ఎల్దు గాని ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు చూసారు మీరు? 10 అడుగులు అయిపోయారు, ఇది 18వ. అన్నయ్య వీడో పెద్ద గజనీ మొహమ్మద్ ఇలా దండయాత్రలు చేస్తున్నాడు. వెళ్ళిన చోటల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసిందా లేదా నువ్వు అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అమ్మాయిలే రిజెక్ట్ చేశారు. మరి ఏ మొహం పెట్టుకొని మా ఇంటి అమ్మాయిని చూడటానికి మీ వచ్చా? ఇంటికి పెళ్లి చూపులకి చాలా మంది వచ్చి వెళ్ళారని తెలిసిందే, అందుకే నేను ట్రైల్ వేద్దామని వచ్చాను. నువ్వు ట్రైలర్స్ చూడడానికి నా చెల్లెలు ఏమన్నా స్కూటీ అనుకున్నావరా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు ఎక్కడ, కందిరేగ లాంటి నువ్వెక్కడరా? పగలు చూస్తే రాత్రి కళ్ళకొస్తాం, నీకు మా చెల్లెలు కావాలా? అన్నా వెళ్ళి మీ పని చూసుకోండి, వీడి పని మేము చూసుకుంటాం. వీడిని తడి చేతిలో వేయాలా, పొడి చేతిలో వేయాలా, ఏదో ఒక దాంట్లో వేద్దాం. బెళ్ళంతా రెడీ చేయరా. అలాగే మావా. చెల్లెమ్మకు బెళ్ళంట, అన్నయ్యకు అన్నయ్య, సంబరమంట. మిగిలిన మిక్చర్ తీసుకుని ఏ ఎక్కడికి ఇంటికి వెళ్తున్నావు? మేడ మీద బర్డ్స్ కేయడానికి. ఇప్పుడు వెళ్ళే కాకులు గుడ్ల గోబులు వాటి కోసమా? అవును. ఒరే వాస్కో, అంత పెద్దోడు వైపోయావా? ఏమైందమ్మా? చలివేంద్రం తెరవటానికి నిన్ను పిలుస్తున్నారు. ఇదిగో ఫోన్ మాట్లాడు. అక్కడికే వస్తున్నాను చెప్పమ్మా. బాబు మాతృదేవో అక్కడికే భవ. వస్తున్నాడట. రేయ్ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా దొరుకుతావు రేయ్. నిన్న ఒక జోసుడి దగ్గరికి వెళ్ళాను. ఆపడానికి వీలొద్దా అని అడిగాను. చాలా మంది ట్రై చేస్తారు కానీ వీలు కాదు అన్నాడు. ఏంటది? వయసునే, ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాను, వదిలే. వస్తాను. నీ నా తల బంగారు తల్లివే. రేయ్ 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చూసి చూడనట్టు పైకి వెళ్దాం. ఏయ్ అంకుల్ ఏంట్రా సంచిలో? ఏం లేదు అంకుల్, ల్యాప్టాప్ చందుతో అప్డేట్ చేయాలని రమ్మన్నాడు. వెళ్ళు. ఏంటలుడు మాయా, సంచుల్లో ఏమున్నాయి? మాయా స్నాక్స్ మాయా. స్నాక్సా? అవునత్తయ్య. ఏమన్నాయా కాస్త చూపించు. చూడండి, అన్నపూర్ణ స్వీట్స్ అండ్ కారం, బెజవాడ పెద్ద బ్రాండ్ అత్తయ్య, బాగుంటాయి. మావయ్య ఇంత ముందు ఎవరైనా బ్యాగ్ తో వెళ్ళారా? అవునలుడు, ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ కోసమే మావయ్య ఈ మిక్చర్. ఓహో, అలాగా? మీరు ఫ్రీ అయితే టెర్రస్ రండి మావయ్య, మనం మిక్చర్ తింటూ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేద్దాం. సరే అలుడు, మర్చిపోకండి మావయ్య. వస్తానుగా. మీరు రాకండి అత్తయ్య. ఏమండి, వాళ్ళు మందు కొట్టి చెడిపోతుంటే మీరైనా కాస్త బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్తానే. నాకొచ్చే కోపానికి 5 ఆమ్లెట్లు, 5 ఆఫ్ బాయిల్డ్, పెప్పర్ ఎక్కువ వేసి పట్రాపో. చలివేంద్రం తెరవాలని ఎవరా చెప్పింది? ఇదిగో పట్టుకో. రానా కూర్చో. నువ్వెందుకు చలివేంద్రం తెరవడం? ఏ చెప్తే గాని తాగవా? అది కాదు, చెప్పడానికి వీలు కాదు, పోరా. తమాషాగా చెప్తున్నావా? లేదు, వాడు సీరియస్ గానే చెప్తున్నాడు. సీరియస్ గా చెప్తున్నాను, పోరా. తాగడానికి కారణం ఉండాలిగా. ఎందుకురా కారణం కావాలి? లాక్డౌన్ లో మందు దొరకదని స్పీడ్ తాగినోడ్రా వీడు, చచ్చుండేవాడు. వీడు కారణం అడుగుతున్నాడు. సిగ్గు లేదా, రోషం లేదా, చీవు లేదా, నెత్తురు లేదా? దాన్ని అక్కడే పెట్టి వెళ్ళాలనిపిస్తుంది. రేయ్ మీరందరూ ఎవర్రా? ఎవరు? నా ఫ్రెండ్స్ రా. మీరు ఉమ్మేసి ఇచ్చినా కూడా తాగుతాను రా. ఉమ్మై కింద పెట్ట, అనవసరంగా వాకుండా మొదలు పెట్టా. మొదలు పెట్టండి. రాములో రాములా నన్నాగం. చంద్రు, మహేంద్ర కంపెనీలో జాబ్ కి వెళ్ళావు కదా, ఏమైంది? కంపెనీనా? కొంచెం రైట్ లో చూడరా, మీ నాయన వచ్చారు. యా, ఐ అప్లైడ్ ఫర్ ద CEO. ఓవర్ యాక్షన్ చేయొద్దురా. ఓ సుపుత్ర, ఆ తాగేదేదో ఇటు తిరిగి తాగరా. రేయ్ ప్లేట్ ఇవ్వరా. అది కూడా ఇవ్వు. అల్లుడు, ఇవాళ ఏం బ్రాండ్ తాగుతున్నారు? మావయ్య రమ్మవయ్య, మీరేగా తాగమన్నారు. అల్లుడు, అప్పుడైతే వింటరు రమ్ము తాగమన్నాను. ఇలాగే దొరని నా ఫ్రెండ్ అడ్డమైన మందు తాగి చిందులేసి చివరికి మగతనం పోగొట్టుకున్నాడు. మావయ్య మ్యాటర్ అర్థమైంది మావయ్య. అర్థమైందిగా, ఇంకేమైనా కావాలా? కిందకి వెళ్ళిపోండి మావయ్య, ఏదైనా కావాలంటే చెప్తా మావయ్య. ఓకే, నమస్తే. రాములో రాములో నన్ను నాగం.
అంటే మనం ఇక దేనికి పనికిరామా? నన్నెందుకు కలుపుతున్నావు జుట్టు పొలిగాడా రేయ్? కోప్పడకన్నా, అదే మగతనాన్ని పెంచుకోవడానికి ఏవేవో మూలికలు మందులు వచ్చాయి కదా, వాటిని వాడతానులే. ఇలాంటి నాన్న నాకుంటే 24 గంటలు తాగుతూ ఉంటారా? మీ బుర్రలో బుల్డోజర్ దూరా తాగద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? నాన్న సారీ నాన్న. ఏమే ఎగ్ బూజీ ఒకటి చేస్తావా? వేణీళ్ళున్నాయి, మొహన కొట్టమంటారా? ఏయ్ ఊరికే అరో మాకు. నీకు అర్థమైందో లేదో గాని వాళ్లకు బాగా అర్థమైంది. బారులో తాగి రోడ్లో దొర్లి గొడవలు పడి సమస్యలు తెచ్చుకునే కంటే మేడపై తాగుతున్నారు కదా, ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లల ప్రాణాలు ముఖ్యం కదటి. మీరెట్టూ అడగరు గాని నన్ను అడగమంటారా? ఓసే నాంచారి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడగవే. కూలింగ్ బీర్లు తెచ్చుకొని రేపు కూడా జాలీగా తాగుతారు. కూలింగ్ ఉందిగా? 1 2 4. వామ్మో! చూసుకొని పోరా. చూసి బండి నడిపోయా. బాటిల్ బాగుంటే నీ బుర్ర సైడ్ డిష్ తీసుకోలేదా? సైడ్ డిష్ ఎక్కడ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. అన్నిటికీ ఎందుకు ఇలా వాగుతుంది? తిన్నగా పోని. ముదిరిందిరా. నీ తమ్ముండేగా చల్లటి పేరు గొంతులో దిగుతుంటే ఉంటుంది నా సామిరంగా. చెప్పండి బాస్, ఏం కావాలి? పెద్దవాళ్ళని పిలువమ్మా. ఏంటి? చిన్న పాప లోపలికి వెళ్ళు. మోహన్ చూడు. ఓ లోపలికి నువ్వు వెళ్ళరా. అన్నపూర్ణని పిలువు. అంటే దానికోసం వచ్చారా? రమ్మని ఏ అన్నపూర్ణ, చెప్పు. నిన్ను వెతుక్కుంటూ 2 క్లయింట్స్ వచ్చారు చూడవే. ఇద్దరు కాదు ఒక్కరే. ఈ మామ నీ కోసం వచ్చాడు. ఏం కావాలి బాస్? స్టార్ట్ చేయాలి. 2 డిస్పో గ్లాసులు, 2 ఊరగాయ ప్యాకెట్లు, చింతామణి చికెన్ 1 ప్లేటు, 2 ఆబాయిలు పెప్పర్ బాగా వేసి కూలింగ్ తగ్గక ముందే తీసుకురా. పో పో పో, పో. హలో, కళ్ళద్దాలు తీసి చూడండి, ఎక్కడికి వచ్చారో తెలుస్తుంది. కాంప్లెక్స్ వేరే చోటుకు వచ్చామా? రేయ్, స్వీట్ స్టార్ రా. రే రే రే, ఒక నిమిషం ఉండమ్మా, నవ్వుకుంటాం. తగ్గండ్రా. బాగా అనుకున్నావులే. రేయ్, ఇక్కడ ఎవరు తాకూడదు, వెళ్ళండి. చెత్తను తీసుకెళ్ళండి. అయ్యో మా అన్నిచ్చిన డబ్బులన్నీ నూరంగా మారిపోయాయే. అయ్యో ఇప్పుడేం సరే, చేయాలి? ఊరుకోరా. అయ్యో ఈ బ్రాండ్ మళ్ళీ దొరకదే. దొరికినా కూలింగ్ ఉండదే. ఈ ఎండలో ఏం చెయ్యాలి? అయ్యో ఏంటి ఇది? మీ అమ్మాయి ఎలా పగలగొట్టేసిందో చూడండి అమ్మా, బియర్ అమ్మా. బీరా? అయ్యో ఏంటయ్యా ఇది? షాప్ లో బీర్ బాటిల్స్ అన్ని పగలగొట్టి డ్రైనేజ్ చేసావు. వీటన్నిటిని తీయవయ్యా, నీకు దండం పెడతాను. ఏంటి మా డ్రైనేజ్ ఆయనకి వాసన చేసేనా? పడదు, ఈ గబ్బు పడదు. ఏంటమ్మా సౌండ్? కస్టమర్లను మెయింటైన్ చేయలేకపోతున్నావా? ఏంటి బీరు ఎంత నొరగ్గా ఉంది? ఓరే దుర్మార్గులారా, స్ట్రాంగ్ బీర్ని ఎవర్రా పగలగొట్టింది? నొరగని చూసి అది స్ట్రాంగ్ బీరా లెగర్ బీరానికి ఇట్టే కనిపెట్టేశారే. దాంట్లో పీజీ చేశారా, పిహెచ్డి చేశారా? బాబు, బుగ మంది నొరగొస్తే అది స్ట్రాంగ్ బీరు, లబక్ మంది నొరగొస్తే అది లెగర్ బీరు. సూపర్ సూపర్. ఏమండి? ఎక్కడికో ఇంత వెళ్ళిపోయారు. బాగా చెప్తున్నారే, మీరు తాగుతారా? ఏయ్ ఊరుకోవే, తాగుబోతుల గురించి చదివాను. చదివితే తాగినట్టు అర్థమా? తాగుండేనమ్మా, తాగుండే. కరెక్ట్. తాగుంటే ముగ్గులు బూరెల్లా ఊరుండేవమ్మా. మీ ఆయన రాముడు నిందలు వేయకమ్మా. ఈ తాగుబోతు మాటలు నమ్మమ్మా. అయ్యయ్యో, నా జీవితం అయ్యయ్యో. నాశనం అయిపోయింది. మీరు మంచోళ్ళు. అమ్మా, నాకు మీ గొడవ తర్వాత పెట్టుకోండి అమ్మా. ఇంట్లో పెట్టుకోండి. నా డబ్బు 1050 ఇవ్వండి. ఏయ్ గల్లా పెట్ట డబ్బు తీసిచ్చే. నాన్నా, క్యాష్ బాక్స్ లో క్యాష్ లేదు. అలా తెల్ల మొహాలు ఎక్కడే, నా డబ్బు నాకు ఇవ్వండి. ఏంటమ్మా ఇది? ఇలా చూడండి, మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారో, ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు బాగా తెలుసు. నాకు ఆల్రెడీ ఒకడున్నాడు, చెప్పాను, బ్యాగ్ ఆట ఆడతాడు. నువ్వు అసలు మారనే మారవా? రే గొడవ పెట్టుకోరా. రే రామస్వామి, మునుస్వామి, ఆసామి, ఈసామి అందరూ రండ్రా. ఆగండిరా. మీకు కావాల్సిన డబ్బేగా, పక్కనే ఒక ఏటీఎం ఉంది, తీసిస్తాను. ఫాలో మీ. సార్ నా మీద ఎలాంటి తప్పు లేదు సార్. మీ అమ్మాయి సార్ ఫాలో చేయమంటుంది. ఫాలోనే కదా, ఫాలో అవ్వండి. ఉండు, నీ పని చెప్తా. ఏం పని అది? అల్లుడు, అయ్యో అమ్మా. ఇక్కడ పైన చూడు. ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య అటువైపు వెళ్తున్నాను మావయ్య. అదే ఎటువైపు వెళ్తున్నావు? అటు పక్క పని ఉంది మావయ్య. ఏ పని మీద వెళ్తున్నావు? పని మీద అని చెప్తున్నానుగా మావయ్య. అదే ఏ పని మీద అని అడుగుతున్నాను కదా. మావయ్య తెలిస్తే చెప్పనా మావయ్య? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఉండు ఇదిగో వస్తున్నాను. ఈయనున్నాడే, రండి. అల్లుడు, తోట వరకు వెళ్ళాలి, కాస్త లిఫ్ట్ ఇవ్వయ్యా. కూర్చోండి. ఇదిగో కూర్చుంటున్నా. ఇంత వయసు వచ్చిందే, అడగగానే చెప్పాలని తెలీదా? లేదు అల్లుడు, దగ్గరకు వచ్చి చెప్దామని. ఏ రోజు చెప్పారు? అన్నం కూడా తినకుండా వెళ్తున్నారు చూడు. అదే అల్లుడు, మన సుమతికి సంబంధాలు కుదరట్లేదని మీ నాన్న చెప్పాడు. అవును మావయ్య. నేను ఓ సంబంధం చూశాను. అబ్బాయి మంచోడేనా?
ఆహా, అవును అల్లుడు, చాలా బుద్ధిమంతుడు. ఏం చేద్దాడు మావయ్య? మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అల్లుడు. మెకానికల్ ఇంజనీరా? అవునా? అయితే మొండి ఘటమే, ఉద్యోగం దొరుకునేదే పాపం. అది నిజమే, ఉద్యోగం దొరకలేదు, కానీ తొందరలో దొరుకుతుంది. కానీ అమ్మాయిని మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అల్లుడు. మావయ్య, ఇప్పటికీ నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పలేదు మావయ్య. అల్లుడు, చెప్పండి. సుమతి మా ఇంటికి కోడలుగా రావాలని మా ఆశ. అది మీ నాన్నతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే మావయ్య, చందు మా ఇంటి అల్లుడవుతానంటే అంతకు మించి మాకు ఇంకేం కావాలి? అమ్మ నాన్నతో మాట్లాడి, మా చెల్లెలతో మాట్లాడి చెప్తాను మావయ్య. చాలా సంతోషం అల్లుడు. సంతోషం మావయ్య. వస్తాను వెళ్ళరండి అల్లుడు. అల్లుడు, ట్యాంకు పోయినా మార్చుకోవచ్చు. హెల్మెట్ తీసి తలకు పెట్టుకో, సేఫ్టీ ముఖ్యం కదా. సరే మావయ్య. అల్లుడు, మావయ్య? నువ్వు గొప్పోడు అవుతావు అల్లుడు. అది తెలియక ఊరంతా తిరుగుతున్నావు. ఇప్పుడు మీరేమైనా అంటారులేండి. బండి తీరం. ఇవన్నీ ఎండిపోయాయి. మనోళ్ళు ఎక్కడ తెచ్చారో నీళ్లు వదలలేదనుకుంటాను. మోటార్ కూడా పనిచేయడం లేదు. ఏం పని చేస్తారో ఏంటో. ఏవయ్యా రంగయ్య, ఎక్కడున్నావయ్యా? త్వరగా రావయ్యా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? నేను రామయ్య కొడుకున్నా. అయితే రేడియేటర్ హీట్ ఎక్కి బండి ఆగిపోయింది. ఓ అలాగా. అందుకే అందుకుని నీళ్ళు వెళ్ళు. తీసుకెళ్దామని వచ్చిన. మోటార్ రిపేర్ అయింది, తోడుకుని వెళ్ళు. సరేనా? వెళ్ళు. ఏయ్, నువ్వెవరయ్యా? రేడియేటర్ లో నీళ్ళు లేవన్నా, అందుకే తీసుకెళ్దామని. మరి వాడు? పట్టుకోండి రావండి. వేసేసావా అన్నా? మిస్ అయ్యాడన్నా. చచ్చు సన్నాసి, పెద్ద పుడింగ్లా మాట్లాడేలా చించేస్తానని. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తప్పించుకుని ఉంటే మన ప్రాణాలు పోయేవి. ఆ కత్తి విసర్రా.